సింగిల్గా ఉండటం వేరు. మొత్తం మీరు చెరుకు రసం తాగాలంటే రోడ్డు మీద పోయేటప్పుడు చెరుకు రసం మొగుడు పెళ్ళాలు ఒక బండి పెట్టుకొని 3 వీల్స్ పెట్టుకుని దాని లోపల చెరుకు గడ్డని నెట్టి టాప్ వీల్లో నుంచి దాని సగం రసం వస్తే లాస్ట్ మళ్ళా 4వ రౌండ్ 5వ రౌండ్ లోనూ పిప్పి మాత్రమే ఉండి ఒక్క బొట్టు కూడా వేస్ట్ కాకుండా కింద పెట్టి దాన్ని అమ్ముకుంటారు. ఆ చివరి బొట్టు దాకా మీరు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వాడుకున్న బ్యాచ్ ఉంది. మేము ఆ కుటుంబం కోసం పనిచేస్తే వాడుకుంది మీరు. ఈరోజు పోయేటప్పుడు ఏమని బ్లేమ్ చేస్తున్నారు? మేము త్యాగం చేసామంటారా? రాజకీయాల సాంప్రదాయాలు సరిగా లేవు, భాష సరిగా లేదు, చాలా సార్లు చెప్పారు, మార్చుకోలేదు. యూ డిస్కస్ ఎన్నిసార్లు డిస్కస్ చేయలేదు? ఎస్, నేను కూడా ఒక దశలో కొంతమంది వల్ల నేను ఇది అవకాశం నేను చెప్పదలుచుకోలేదు. కొంతమంది నన్ను వెనక నుంచి పొడిస్తే నేను బాధపడి జగన్ గారికి చెప్పి నేను బయటకు వెళ్ళాను, మళ్ళా వచ్చాను. అంటే వస్తే నాకు మాట్లాడే రైట్ లేదని కాదు. ఐ హ్యావ్ గాట్ మై ఓన్ క్రెడిబిలిటీ ఉంది. ఈరోజు మీరేం చేశారు? నేను జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చేటప్పుడు విజయసాయి రెడ్డి గారు నేను ఆయన కూర్చొని మాట్లాడుకున్నాం. అను నా ఫ్యామిలీ పరిస్థితి అడిగాడు, నా ఫైనాన్షియల్ పరిస్థితి అడిగాడు, ఎలా ఉన్నావు అన్నాడు. ఇది పరిస్థితి అని చెప్పాను. నువ్వు వెంటనే వచ్చేసే, నీకు ఏదో ఒక జీతం వచ్చే పోస్ట్ ఒకటి ఇస్తా అన్నాడు. వచ్చేసి పోస్ట్ పక్కన పెట్టండి. ది రిలేషన్స్, కార్డియల్ రిలేషన్స్ వాట్ వి గాట్ వెన్ జగన్మోహన్ రెడ్డి వాజ్ ఇన్ టు ట్రబుల్స్ ఆర్ వెన్ హీ వాజ్ డూయింగ్ అడ్వెంచర్స్, అప్పుడు నిలబడ్డ బ్యాచ్ నిజంగా మీరైతే. ఇప్పుడు మీకు అవకాశాలు రాలేదని మీరు ఏ విధంగా బయటకు వెళ్ళి నేను సాక్రిఫైస్ చేశామని చెప్తారు? చివరి బొట్టు దాకా ఆ కుటుంబాన్ని వాడుకొని పిప్పిని మాత్రమే మిగిల్చినటువంటి వ్యక్తులు. సో ఆ కుటుంబం ద్వారా వీళ్ళకి లబ్ధి చేకూరింది తప్ప వీళ్ళు వాళ్ళకి చేసిన కాంట్రిబ్యూషన్ త్యాగం ఏం లేదు. చెప్పండి ఉంటే. సో ఇప్పుడు సరే ఉంటే చెప్పండి నాకు. ఒకవేళ వచ్చింది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, ఇట్స్ కామన్, వెరీ కామన్ ఈవెన్ ఇన్ బిట్వీన్ మై వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ ది రిలేషన్స్ వస్తాయి. సిట్ అక్రాస్ ద టేబుల్ అయితే. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ధర్నా చేయలేని పని ఒక డైలాగ్ చేస్తుంది అంటారు. డైలాగ్ ఇస్ మోర్ పవర్ఫుల్ దెన్ ఎనీథింగ్. మీరు ఏం చేస్తున్నారు? మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్న కోటరియా? కోటరీని పెట్టుకుని ఆ కోటరీ దాంట్లోనే ఉండిపోయారు ఆయన. అసలు అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదు, పోయి ఆయనకి చెప్పే పరిస్థితి లేదు. వాట్ అబౌట్ యువర్ కోటరీ ఇన్ ఒంగోల్? అవునా? ఎవ్రీబడి హ్యాస్ గాట్ దేర్ ఓన్ క్వార్టర్స్. ఈవెన్ నా లెవెల్లో చాలా మంది నా దగ్గరికి వచ్చేవాళ్ళు మీ పక్కన వాళ్ళు ఎవరికో ఫోన్లు చేస్తారు, మాట్లాడుతుంటారు, ఓకే చేస్తారు. సో కోటరీ మీరు అన్నట్టుగా ఎవరికైనా ఉంటుంది, ఆ పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడు. ఆ కోటరీ ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లీడర్స్ వాళ్ళ సఫరింగ్స్ మీరు ఒకసారి అడగండి. సో ఇప్పుడు సెలబ్రేషన్ లో ఉన్నారా? అడగండి, మీరు చూడండి. ఇప్పుడు సెలబ్రేషన్ లో ఉంటారా? సఫర్ అయిన వాళ్ళు ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి. డెఫినెట్లీ మీరు చూడండి, వాట్సాప్ లో మెసేజ్లు ఏమొస్తున్నాయో, దరిద్రం పోయిందని పెడుతున్నాడు ఒకడు. అవునా? జిల్లాకి దరిద్రం పోయిందని రెడ్డిసే. నేను ఇక్కడ బాలినేని గారిని ఏదో వ్యతిరేకంగా నేను మాట్లాడదలుచుకోలేదు, మాట్లాడను కూడా. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ది అండ్ ఆర్గనైజేషన్ ఆర్ పొలిటికల్ పార్టీ being a relative of YSR Congress Party family, you are trying to blame Jagan Mohan Reddy and his quarter. ఎవరండి ఆయన quarter? సజ్జల రామకృష్ణారెడ్డి గారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ప్రధానంగా టార్గెట్ చేస్తున్నాడు కదా. హౌ క్లోజ్ సజ్జల రామకృష్ణారెడ్డి టు బాలినేని? దే ఆర్ వెరీ క్లోజ్. నీకు నిన్నటిదాకా క్లోజ్గా ఉండి ప్రతి నీ అంశాన్ని సేవ్ చేసే నీ వ్యక్తి, లేకపోతే నీ తరపున మాట్లాడిన వ్యక్తి ఈరోజు నీకు కాకుండా ఎలా పోతాడు? ఎలా మీరు సజ్జల రామకృష్ణారెడ్డిని ఆయన మొత్తం నాశనం చేశాడు, ఆ కోటర్లో ఆయనే ఉన్నాడు, మీరు సజ్జల రామకృష్ణారెడ్డిని బ్లేమ్ చేయటం కరెక్టా? నేను అడుగుతున్నాను. కోటర్లో ఇంకెవరున్నారు చెప్పండి? వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. ఆయన ఎవరు? మీ సొంత బావే కదా. ఆయన మీ కోటర్లో ఉంటే మీ ఇద్దరికి మాట్లాడుకునే హక్కు లేదా? సరే, వీళ్ళిద్దరు పక్కన పెడితే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తీసుకొచ్చి మా జిల్లా మీద పెత్తనం ఏంటి అనేది ఆయన పాయింట్, లేటెస్ట్ పాయింట్. ఎస్, పుట్ ఇట్ డిస్కషన్. ఇప్పుడు మీకు పార్టీ యంత్రాంగం ఉందండి, పార్టీ నిర్మాణం ఉంది, ఎమ్మెల్యేలు ఓడిపోయిన వాళ్ళు, మాజీ మంత్రులు. ఇప్పుడు మేమంతా ఓడిపోయి ఉన్నాం కాబట్టి మాజీని అనుకుందాం. అందరి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడండి. ఎస్, హీ బిలాంగ్స్ టు చిత్తూరు డిస్ట్రిక్ట్. బై హుక్ ఆర్ కుక్ లాస్ట్ టైం తీసుకొచ్చారు. నాకు నిజంగా ఇష్టం లేదు. నేను మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ప్రపోజ్ చేశాను. ఇప్పుడు కూడా చెప్తున్నాడు ఆయన, అది అంత సంతోషం. నేను ప్రపోజ్ చేశాను. కానీ చెవిరెడ్డి ఎవడు? ఎందుకు ఆ రోజు మీరు ఆ నిలదీసి చెవిరెడ్డిని బయటికి పడేయలేదు? పార్టీ నాయకత్వం చెప్పింది కాబట్టి కన్విన్స్ అయ్యారు. ఇప్పుడు అయిపోయిన తర్వాత, ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ తీసుకొచ్చి మా మీద ఎందుకు రుద్దుతున్నారు అంటాడు ఆయన.
అంటే దీన్ని డిస్కస్ చేయమని నేను అడుగుతున్నా. డిస్కస్ చేసే మెకానిజం లేకుండా పోతుంది, తీసుకోవట్లేదు అక్కడ. నేను మా జిల్లా రాజకీయాలు ఎందుకు ఆయనకి ఇస్తారని అడుగుతుంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న అనుబంధ సంఘాలకు సంబంధించిన మొత్తం బాధ్యతను ఆయనకి అంటే నీ 2009 నుంచి లేకపోతే నీ 5 సార్లు గెలిచినటువంటి 1995, 94 నుంచో లేకపోతే 2004 నుంచో మీరు నిజంగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని మేము మాతోటి వాళ్ళు అని చెప్పదలుచుకుంది ఆఫ్టర్ ఆల్ బికాస్ ఆఫ్ శివరెడ్డి. ఐఎమ్ సారీ, ఆఫ్టర్ ఆల్ ఎందుకు అన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నుంచి నువ్వు వద్దులే తిరుగుతుపోమంటే పోతాడు ఆయన ఏం చెప్తే చేస్తాడు. నువ్వు దాన్ని అడ్డం పెట్టుకుని నాకు అన్యాయం జరిగింది, నేను సాక్రిఫైస్ చేశాను, వాట్ సాక్రిఫైస్ యూ డిడ్? నాకు ఇక్కడ సమాధానం కావాలండి. ఒక రాజకీయ నాయకుడు ఏమి లాస్ అయ్యావు? 100 కోట్లు 200 కోట్లు అప్పుల్లో కూరుకుపోయారంట ఆయన. ఆయన నియోజకవర్గంలో ఆర్డీఓలు డిఎస్పీలు కూడా ఆయన చెప్పిన మాట వినలేదంట. ఎందుకంటారు? అధికారంలో ఉండి. అధికారం అంతా వాళ్ళదే కదా, అధికారం అంతా మీ కుటుంబందే కదా. మిగతా వాళ్ళందరూ ఏం భావిస్తున్నారంటే అసలు మాకు దిక్కే లేదు, మా మాట వినేవాడు లేడు, మొత్తం అక్కడి నుంచే రావాలి, అక్కడి నుంచే లెటర్ రావాలి, అక్కడి నుంచే ఫోన్ రావాలని మిగతా జనం అంతా రెస్ట్ ఆఫ్ ది పీపుల్ భావిస్తూ ఉంటే అసలు మా మాట వినేవాడు లేడని నీకు నీ బావకున్నటువంటి రిలేషన్ చెడిపోయిన తర్వాత ఒక డిఎస్పీ వచ్చి చేరితే ఆ డిఎస్పీని బయటకు పంపించేదాకా మీరు ఊరుకోవద్దు. అది మీ ఇద్దరి మధ్య ఉన్న డ్రిఫ్ట్. వాట్ అదర్ పీపుల్ అదర్ పార్టీ ఇస్ కన్సర్న్. కాదు సార్, మీరు పార్టీలు ఎలా ఫంక్షన్ అవుతాయో మీకు తెలుసు. మీరు అంతమంది ఓన్గా ఆర్గనైజేషన్స్ ఎలా రన్ చేశారు చూశారు. సో పార్టీలో ఒక ఆర్గనైజేషన్లో ఇంత రిఫ్ట్ ఇంత డిస్టర్బెన్స్ ఉంటే ఈరోజు ఆయన పోయాడు కాబట్టి దరిద్రం పోయిందని మీరు వాట్సాప్లో పెట్టుకుంటున్న మాట, ఆ దరిద్రాన్ని ఎందుకు భరించారు? దరిద్రం పోయేదాకా ఆగటం ఎందుకు? దరిద్రాన్ని వదిలించుకోవాలి కదా. ఆ ప్రయత్నం ఏది పార్టీ? ఇది నేను అన్నది కాదు సార్. అంటే నిన్న ఒక ప్రెస్ మీట్ లో ఒక మన విలేకరి మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆఫ్టర్ ప్రెస్ మీట్ ఇప్పుడు క్వశ్చన్, వాట్ వాజ్ హిస్ ఆన్సర్? జస్ట్ మీ దగ్గర ఉంటే వేసేయండి దాన్ని, నా ఇంటర్వ్యూలో కూడా మీరు పెట్టండి. ఏం చెప్పాడు? పోనీ అన్న ఏమైతుంది, కొత్త వాళ్ళు వస్తారు. ఏ భాషలో మాట్లాడాడు? పక్క రాయలసీమ భాషలో మాట్లాడాడు. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి అసలు చెప్పండి? నేను ఎంత ఇవ్వాలో రెస్పెక్ట్ అంత ఇచ్చాను, కాపాడుకోలేకపోతే దట్ ఈస్ దేర్ ప్రాబ్లం. సో ఆ డైలాగ్ లో జగన్మోహన్ రెడ్డి గారి పెయిన్ కనపడిందా? ఉందిగా, ఎందుకు లేదు? నిరాశ ఉంది, నిస్పృహ ఉంది. నేను ఎవరికేం తక్కువ చేశాను, నా ద్వారా మొత్తం అన్ని పొంది అవసరమైతే నన్ను బెదిరించి అన్ని తీసుకొని ఈ విధంగా చేస్తే అంటే ఇంకా తీసుకొచ్చి మనం గుర్రాన్ని ఎక్కడ చెరువు దాకా తీసుకురాగలం, అంతే కదా? కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెవరైనా బెదిరించగలుగుతారా? చాలా మంది చేస్తుందంటే, అవునా, చాలా మంది చేస్తుందండి అన్ని అబద్ధాలతోటి ఆయన దగ్గరికి వెళ్ళి. ఈజ్ వెరీ వెరీ మిషనరీ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అండి. నిజంగా నేను చెప్తున్నాను కదా, ఆయనకి పెద్దగా అంటే పాలిటిక్స్ అంటే నేను పాలిటిక్స్ అంటాను కానీ క్రికెట్ పాలిటిక్స్ ఆడాలని క్రూయల్గా ఉండాలి కానీ అసలు జగన్మోహన్ రెడ్డి అనుకోడు. ఒకవేళ అది పొరపాటున ఎవడన్నా వాళ్ళ మనసులో ఉంటే తీసేయమని కూడా నేను కోరుతున్నా. సో సచ్ ఏ వండర్ఫుల్ పర్సనాలిటీ. ఏదన్నా ఉంటే తన ద్వారా మంచి జరగాలని కోరుకునే ఒక నాయకత్వం, దాన్ని నువ్వు మరుడు చేసుకోవాల్సింది. పోనుకి నీకు అవకాశం ఉన్నంతసేపు నువ్వు వాడేసుకొని ఈ భూమి ఇంకా పంటకు పనికిరాదు, ఇక్కడ ఫెర్టైల్ సాయిల్ అంతా అయిపోయింది, ఇంకా ఏడేమి పండదు అనుకునే దశలో చెరుకుగడలో పిప్పే ఉంది, చెరుగుబడిలో ఆ పిప్పి నాకు పనికిరాదు అనుకున్న